అమరావతిలో మరో భారీ భూదోపిడీకి ప్రభుత్వ పెద్దలు తెరతీశారు. చంద్రబాబు గత ప్రభుత్వంలో దళిత రైతులను బెదిరించి భయపెట్టి కారు చౌకగా కొట్టేసిన అసైన్డ్ భూములను ఇప్పుడు ప్రభుత్వ పెద్దలు సొమ్ము చేసుకునే పనిలో పడ్డారు. దీనికి కర్త కర్మ క్రియగా ఒక మాజీ ఐపీఎస్ అధికారి కీలక పాత్ర పోషిస్తున్నారని అమరావతిలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. అమరావతి పేరుతో చంద్రబాబు గత ప్రభుత్వం 2015 జనవరి 1 నుంచి రైతుల నుంచి భూసేకరణ చేపట్టింది. రైతుల్ని భయపెట్టి బలవంతంగా వారి నుంచి పట్టా భూములు లాక్కుంది ప్రభుత్వం. ఇదే నేపథ్యంలో అమరావతి 29 గ్రామాల్లో కొన్ని దశాబ్దాల కాలం నుంచి దళిత రైతులు దాదాపు 3200 ఎకరాలకు పైగా అసైన్డ్ భూములను సాగు చేసుకుంటున్నారు. ప్రభుత్వం భూ సమీకరణ కింద పట్టా భూములను తీసుకుంది, కానీ అసైన్డ్ భూములు టచ్ చేయలేదు. అదే సమయంలో ప్రభుత్వంలో ఉన్న కొంతమంది మంత్రులు, టీడీపీ పెద్దలు అసైన్డ్ భూములు అనేవి ప్రభుత్వానికి సంబంధించినవని, రాజధాని నిర్మాణానికి ప్రభుత్వం వాటిని రైతుల దగ్గర నుంచి ఉచితంగా తీసుకుంటుందని గ్రామాల్లో ప్రచారం చేయించారు. దీంతో అసైన్డ్ భూములు సాగు చేస్తున్న దళిత రైతులు భయపడిపోయారు. ఇదే నేపథ్యంలో ప్రభుత్వానికి సంబంధించిన కొంతమంది పెద్దలు అసైన్డ్ భూములను తమకు అమ్మేసేయండి, లేకపోతే కొన్ని రోజుల తరువాత ప్రభుత్వం మీ భూమి ఫ్రీగా తీసుకుంటుందని మాయమాటలు చెప్పారు. ఎకరం భూమి 2 లక్షల నుంచి 8 లక్షల వరకు కొనుగోలు చేశారు. రైతుల దగ్గర ఉన్న అసైన్డ్ భూములకు సంబంధించిన డీకే పట్టాలతో పాటు టీడీపీ పెద్దలు దళిత రైతులు తమతో చేసుకున్న అగ్రిమెంట్లు, పాస్ పుస్తకాలు అన్ని తమ వద్దనే ఉంచుకున్నారు. ఇలా ఎకరం అసైన్డ్ భూమిని అతి తక్కువ ధరకు కొనుగోలు చేశారు. అమరావతిలోని 29 గ్రామాల్లో దాదాపు 95% దళితుల చేతుల్లో ఉన్న అసైన్డ్ భూములు కొట్టేశారు. 14 నెలల తరువాత ప్రభుత్వం తీరిగ్గా అసైన్డ్ భూములు పూలింగ్ కు తీసుకోవడం మొదలుపెట్టింది. ఇక్కడే ప్రభుత్వ పెద్దల దుర్మార్గపు ఆలోచన బయటపడింది. దళితులను మోసం చేసి భయపెట్టి వారి దగ్గర ఉన్న భూములు లాగేసుకున్న తరువాత అసైన్డ్ భూములను భూ సమీకరణ ద్వారా తీసుకోవడంపై అనేక ఆరోపణలు ఎదురయ్యాయి. టీడీపీ నాయకులు, మాజీ మంత్రులు, బడాబాబులు ఏ దళిత రైతుల దగ్గర నుంచి భూములు కొనుగోలు చేశారో వారి చేతనే భూ సమీకరణకు ప్రభుత్వాన్ని ఇప్పించారు. వాస్తవానికి ఎవరైతే బడాబాబులు భూములు కొనుక్కున్నారో వాళ్లు రాజధాని కోసం అసైన్డ్ భూములు ఇస్తే అది చెల్లుబాటు కాదు. కాబట్టి ఒక పథకం ప్రకారం ఎవరు భూములు అయితే కొనుగోలు చేశారో వాళ్ల చేత అసైన్డ్ భూములు ప్రభుత్వానికి ఇప్పించారు. ఇదే నేపథ్యంలో అసైన్డ్ భూములు కొనుగోలు చేసిన కొందరు అడ్డంగా దొరికిపోయారు. 2019లో ప్రభుత్వం మారటంతో అమరావతి దోపిడీ పైన సిఐడి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసింది. ఈ దర్యాప్తులో అనేక మంది టీడీపీ నాయకులు, అప్పటి చంద్రబాబు ప్రభుత్వంలో ఉన్న మంత్రులు చంద్రబాబు కోటరీ అసైన్డ్ భూములు కొనుగోలు చేసి దళితులను లూటీ చేశారని విచారణలో తేలింది. ప్రభుత్వం వాళ్లందరిపైన కేసులు కూడా నమోదు చేసింది. చివరకు ఇప్పుడు ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్న నారాయణతో పాటు మరికొంతమంది ప్రభుత్వ పెద్దలపైన కేసులు నమోదు చేసింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. వైఎస్ జగన్ ప్రభుత్వంలో అప్పట్లో తుళ్లూరు తహసీల్దార్ గా పనిచేసిన సుధీర్ కుమార్ తో పాటు రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు వియ్యంకుడు గుమ్మడి సురేష్ అసైన్డ్ భూముల కొనుగోలు విషయంలో జైలుకు వెళ్లారు. అయితే తరువాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు 2014 నుంచి 2019 వరకు అప్పటి చంద్రబాబు ప్రభుత్వంలో దళితుల దగ్గర నుంచి అసైన్డ్ భూములు కొనుగోలు చేసిన టీడీపీ నాయకులంతా ఇప్పుడు ఆ భూములను సొమ్ము చేసుకునే పనిలో పడ్డారు. అప్పుడు చంద్రబాబు ప్రభుత్వంలో చేతులు మారిన భూములకు సంబంధించి సిఆర్డీఏ రాజధాని భూ సమీకరణ ద్వారా భూములు ఇస్తే ప్రతిఫలంగా రైతులకు ఇచ్చే రిటర్నబుల్ ప్లాట్లను అసైన్డ్ భూములకు కేటాయించలేదు. ఇప్పుడు ఆ భూముల్ని సొమ్ము చేసుకునే పనిలో పడ్డారు కూటమి నేతలు. ఇప్పుడు ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిస్తున్న రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు తన వియ్యంకుడిని బయటపడేసే పనిలో ఉన్నారు. గతంలో తన వియ్యంకుడు కొనుగోలు చేసిన భూములకు సంబంధించి సిఆర్డీఏతో పాటు సీఎంఓలో పావులు కదుపుతూ అదే రైతుకు రిటర్నబుల్ ప్లాట్లు కేటాయించుకుంటున్నారు. ముందుగానే రైతులతో ఒప్పందం చేసుకుంటున్నారు. సిఆర్డీఏ మీకు ప్లాట్లు కేటాయిస్తుంది, వెంటనే వాటిని రిజిస్టర్ చేయాలి. అలా అయితేనే సిఆర్డీఏ అధికారులు ల్యాండ్ పూలింగ్ ద్వారా ఇచ్చిన అసైన్డ్ భూములకు రిటర్నబుల్ ప్లాట్లు కేటాయిస్తారని రైతుల్ని బెదిరిస్తున్నారు. కొంతమంది దళిత రైతులకైతే 2 లక్షలు ఇచ్చి రిటర్నబుల్ ప్లాట్లు కేటాయించగానే వెంటనే తమ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నారు. సిఆర్డీఏ వ్యవస్థలను పూర్తిగా మేనేజ్ చేస్తూ, పోలీసు వ్యవస్థలను, రెవెన్యూ వ్యవస్థలను పూర్తిగా మేనేజ్ చేస్తూ ఇప్పుడు 5 లక్షలకి 10 లక్షలకు కొన్నటువంటి భూములను ఇప్పుడు సుమారుగా 6-7 కోట్లు ఉన్నటువంటి వాల్యుయేషన్ ఉన్నటువంటి భూములను ఉచితంగా కాజేయాలని చెప్పి పేద దళిత రైతులను
పాపం వాళ్ళు మానసిక క్షోభకు గురి చేస్తా ఉన్నారు. 2014 నుంచి 2019 వరకు రాజధాని 29 గ్రామాల్లో తెలుగుదేశం నేతలు అసైన్డ్ భూములు కొనుగోలు చేసినప్పుడు ఆ భూములకు సంబంధించిన డీకే పట్టాలతో పాటు పాస్ పుస్తకాలు, అగ్రిమెంట్లు కూడా బడాబాబులు తీసేసుకున్నారు. ఇప్పుడు ఆ భూములు మావే, ప్రభుత్వం కేటాయించే రిటర్నబుల్ ప్లాట్లు తమకి వస్తాయని ఎవరైనా అసైన్డ్ భూముల రైతులు ఎదురు తిరిగితే వాళ్లను నేరుగా తుళ్లూరులోని డీఎస్పీ కార్యాలయానికి పిలిపిస్తున్నారు. తుళ్లూరు డీఎస్పీ మురళీకృష్ణ మర్యాదగా ప్రభుత్వ పెద్దలు చెప్పినట్టు చెయ్యండి, లేకపోతే కేసులు పెడతాం, పీడీ యాక్ట్ పెడతామంటూ బెదిరిస్తున్నారు. అంతేకాదు, ఎవరైనా గట్టిగా మొండిపట్టు పడితే ఆ దళిత రైతుకు 3 నుంచి 4 లక్షలు ప్రభుత్వ పెద్దల నుంచి ఇప్పించే బాధ్యత కూడా తుళ్లూరు డీఎస్పీ తీసుకుంటున్నారని పెద్ద ఎత్తున ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఉదాహరణకి ఎంఎన్ఎం సురేష్ అనేటువంటి ఒక అతను ఉన్నాడు. అతను 2014 సంవత్సరంలో ఇగో మీకు నా దగ్గర ప్రతి ఎవిడెన్స్ ఉంది. ఇప్పుడు అతను రిజిస్ట్రేషన్ చేయించుకున్నటువంటి డాక్యుమెంట్ ఎవిడెన్స్ ఉంది. గతంలో అతను చేసుకున్నటువంటి అగ్రిమెంట్లోని, జీపీఏలోని ఇవన్నీ కూడా ఉన్నాయి. అతను స్వయాన అతని యొక్క వియంకుడు ఏబి వెంకటేశ్వర గారు, మాజీ ఐపీఎస్ ఏబి వెంకటేశ్వర గారు స్వయాన అతని వియంకుడు. అతని పేరును వాడుతూ అవసరమైన చోట అతను ఇన్వాల్వ్ చేస్తూ నాకు సీఎంఓలో పెద్ద పొలుగుబాటు ఉంది, నాకు చాలామంది తెలుసు అని చెప్పి పేద దళిత రైతుల దగ్గరికి వెళ్ళి వాళ్ళను బెదిరించి మీరు కానీ మాకు రిజిస్ట్రేషన్ చేస్తానంటేనే, మాతో ఒప్పందం అయితేనే కారు చౌకకి ఇప్పుడు 10 లక్షలకో 15 లక్షలకో మీరు మాకు రిజిస్ట్రేషన్ చేస్తానని చెప్పి మీరు మాతో ఒప్పందం అయితేనే మీ పేరు మీద ప్లాట్ అలాట్మెంట్ జరుగుతుంది, మీకు రిజిస్ట్రేషన్ అవుతుందని చెప్పి పాపం పేద దళిత రైతులను బెదిరించి ఒక పథకం ప్రకారం చాలామంది టీడీపీ నాయకులు ఇప్పుడు చాలా పెద్ద దాదాపుగా నదీ పరివాహక ప్రాంతాల్లో ఒక 3,000 ఎకరాలని టార్గెట్ చేసుకొని చాలా వేల కోట్లు చాలా పెద్ద స్థాయిలో ఈ భూకుంభకానికి తెరదించుతా ఉన్నారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి టీడీపీ నేతలు మళ్లీ భూదోపిడీకి తెరలేపారు. దళిత పేదల భూములను కారు చౌకగా కాజేస్తున్నారు. ప్రభుత్వ పెద్దలు కూడా వారికే మద్దతుగా నిలవడంతో దోపిడీకి అడ్డు అదుపు లేకుండా పోతోంది.